క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మరి మొదలు పెట్టుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీ యొక్క వాక్యం ద్వారా మేము నూతన జీవితాన్ని జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మీ యొక్క వాక్కు వారి యొక్క జీవితాలకు వెలుగై నడిపించులాగున ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశం ఆత్మీయ గర్వం, 2వ భాగం. మొన్నటి వారం ఈ యొక్క ఆత్మీయ గౌరవం ఏ విధంగా ఉంటుందని ఒక పరిసయ్యుని, సుంకరు యొక్క ప్రార్థనను మనం ఉదాహరణగా తీసుకొని ధ్యానించుకొని ఉన్నాం. మరి అదేవిధంగా మన యొక్క జీవితాలను ఇతరులతో పోల్చకూడదు. మరి మంచి పనులు చేస్తున్నామనే గర్వం మనలో ఉండకూడదు. మనం మంచి చేస్తుండగా తప్పులు చేస్తున్న వారిని ఏలెత్తి చూపించే హక్కు మనకు లేదని, మనం చేసే ప్రతి మంచి పని కూడా మనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా కాకుండా దేవునికి మహిమ తెచ్చేలాగున ఉండాలని మనం ఈ అంశాలన్నీ కూడా మొన్నటి వారం ధ్యానించుకొని ఉన్నాం. మరి యొక్క ఆత్మీయ గర్వం అనే అంశం ద్వారా ఈ యొక్క 2వ భాగంలో మనం ఇంకా లోతైన విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది కేవలం మన యొక్క మాటలతో, మన యొక్క భావనలతో చూపించేది కాదు. ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది గొప్ప గొప్ప పదాలతో ప్రార్థన చేసేదైతే కాదు. ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది మనం జీవించేటటువంటి తీరు అని నేను గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో మంచి క్రియలు చేశాడు. పాపాత్మను క్షమించాడు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, దెయ్యములు పట్టిన వారిని విముక్తి కలిగించాడు. ఇవన్నీ మంచి పనులు చేసినప్పటికీ ఆ యొక్క శిష్యులకు ఈ మంచి పనులు లేకపోతే ఈ యొక్క అద్భుతాలు ఏ విధంగా చేయాలో దాని టెక్నిక్స్ ఎప్పటికి కూడా నేర్పించలేదు. ఒక గురువుగా ఉండి వీళ్ళు శిష్యులుగా వారి జీవితాలంతా కూడా త్యాగం చేసి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఆ యొక్క శిష్యులకు ఇలాంటి అద్భుతాలు చేసే ట్రిక్స్ కానీ లేకపోతే పద్ధతులు కానీ నేర్పించి ఉండవచ్చు, కానీ నేర్పించలేదు. నేర్పించకపోవడానికి కారణము వారు నేర్చుకోకూడదని కాదు. ఈ యొక్క అద్భుతాలు చేయడం అనేది కేవలం ఆ యొక్క మ్యాజిక్ పవర్తో, శక్తితో చేసేది కాదు, ఆధ్యాత్మికతతో చేసేది. మనలో దేవుని శక్తి నిండినప్పుడు, ఆ యొక్క దేవుని శక్తి ఇతరులకు వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని తెలియజేయడానికి. 2వదిగా శిష్యులను పిలవడానికి కారణము కూడా నాతో ఉండి జీవించండి. అందుకనే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు జీవించారు. వాళ్ళు అతన్ని గమనించారు, అతని జీవిత విధానాన్ని చూశారు. కానీ క్రీస్తుని వాళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు, అది వేరొక అంశం. అయినప్పటికీ ప్రభు యొక్క ఉద్దేశం శిష్యులను పిలవడానికి కారణం, మీరు నాతో ఉండి నా నుండి నేర్చుకోనండి. ఏమి నేర్చుకున్నారు? అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించలేదు, కానీ జీవిత విధానాన్ని యేసు ప్రభు నేర్పించారు. మరి యొక్క సువిశేషాలను కూడా మనం గమనిస్తే ఈ యొక్క సువిశేష పట్టణాల్లో కూడా కేవలం యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, మరి 3వదిగా యేసు ప్రభు జీవించినటువంటి జీవిత విధానం. అందుకని ఎన్నో సందర్భాల్లో పరిసయ్యులు యేసు ప్రభును సందేహించారు.
ఈ యొక్క వ్యక్తి నీతివంతమైన ఒక వ్యక్తి అయితే పాపులతో కూర్చొని అన్నం తింటున్నాడు, పాపులతో కూర్చొని నీళ్ళు తాగుతున్నాడు, వాళ్ళతో సంభాషిస్తున్నాడు, వ్యభిచారం పట్టుబడిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. మరి ఇతను పాపాత్మలతో ఉండగా ఒక నీతిమంతుడు ఏ విధంగా అవుతాడు అనే ప్రశ్న వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే మొన్నటి వారం చెప్పిన విధంగా పరిసయ్యులు తమకు తాము నీతివంతులను ఎంచుకున్నారు, తమకు తాము వాళ్ళే నిర్ణయించుకున్నారు, మేము మంచి వాళ్ళం ఈ లోకంలో అనే ఒక బోర్డు పెట్టుకొని వాళ్ళ ఇతరులకు తమ మంచితనం చూపిస్తున్నామనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు. కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అందుకని ప్రభు వారిని ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా వారి మీద ఆగ్రహాన్ని చూపిస్తూ వారి కరెక్షన్ చేశాడు, సరిదిద్దాడు. మరి ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క క్రీస్తు జీవించినటువంటి జీవిత విధానాన్ని మనం నేర్చుకున్నప్పుడే మనలో ఆత్మీయ గర్వం అనేది ఉండదు అని గ్రహించాలి. మన యొక్క జీవితాన్ని ఇతరుల యొక్క జీవితాలతో పోల్చకుండా ఆధ్యాత్మికత అనేది కేవలం మాటలతో, మన యొక్క భావనలతో, ఎక్స్ప్రెషన్స్తో చూపించేదైతే కాదు, కానీ జీవించేటటువంటి ఒక విధానమని నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఎన్నో సందర్భాల్లో అంటుంటాం, క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. మతం వేరు, మార్గం వేరు. క్రైస్తవత్వం అనే మార్గం అంటే క్రీస్తు నడిచిన బాటలో మనం కూడా నడవడం. సాధారణంగా ఈ విధంగా పాడుతూ ఉంటాం, సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే, నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే, భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. యొక్క సత్యం జీవం మార్గమైన యేసు ప్రభు మనకు సత్యాన్ని తెలియజేస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, ఒక మార్గమని ఎంతోమంది చెప్తూ ఉండడం మనం వింటూ ఉన్నాం. ఎందుకు అనగా ఇది ఒక యేసు ప్రభు స్వయంగా నడిచి మనకు చూపించిన ఒక మార్గం. సాధారణంగా మనం ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వడం కన్నా ఎన్నో సందర్భాల్లో ఇతరులను అడిగి తెలుసుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రయాణించారు కావున, వారికి సరైనటువంటి మార్గం తెలుసు కావున, వాళ్ళు మనకి సరైన విధంగా తెలియజేసినప్పుడు దానిలో ప్రయాణం చేయడానికి మనకెంతో ధైర్యం ఉంటుంది. కావున ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు గుర్తించాలి, మనము ఈ యొక్క ఆత్మీయ గర్వం అనేది మనలో ఎప్పుడు ఉండదంటే, ఇది క్రైస్తవత్వం అనేది మన సాధారణంగా ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రతిదీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. మనకు సరైన ఆధ్యాత్మికమైన వ్యక్తి నేను అని చెప్పుకోవడానికి మన మాటల ద్వారా, మన గొప్ప గొప్ప పదాలతో ప్రార్థన చేస్తూ, గొప్ప గొప్పగా మాట్లాడుతూ చేస్తూ ఉంటాం. అవన్నీ తప్పు కాదు. అయినప్పటికీ అది కేవలం నీ యొక్క పేరు కోసం చేసినప్పుడు మాత్రమే అది తప్పు అవుతుంది. కారణం ఎందుకంటే ఈ యొక్క ఆత్మీయత అనేది దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప వరం. కానీ దానిని నీవు సంపాదించుకున్నటువంటి ఒక శక్తి అని నీవు భ్రమలో పడినప్పుడు దేవుని కించపరుస్తున్నావు, నిన్ను నీవు లేవనెత్తుకుంటున్నావు. నిన్ను నీవు లేవనెత్తుకున్నప్పుడు, నన్ను నేను లేవనెత్తుకున్నప్పుడు మనం తగ్గించబడతాం. కానీ క్రీస్తులో మనము తగ్గించుకున్నప్పుడు క్రీస్తే మనల్ని లేవనెత్తుతాడు. ప్రియ సోదరి సోదరుల, చాలా సందర్భాల్లో మన విచారణలో చర్చి పండుగలు వచ్చినప్పుడు బాగా గమనించండి. నేను ఇది కొత్త చెప్పడం లేదండి, మన మధ్య జరిగేది మాత్రం మీకు తెలియజేస్తున్నాను. మన విచారణలో పండుగలు జరిగినప్పుడు, ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఎగపడుతుంటాం. వాళ్ళకి శాలువా కప్పాలని, వాళ్ళకి గార్లాండ్ అనగా దండ వేయాలని, వాళ్ళతో ఏదో ఒకటి ప్రైజ్ ఇప్పించుకోవాలని, లేదంటే పెద్దలకు సత్కరించుకోవాలని మన ప్రయత్నాలు ఎన్ని ఉంటాయంటే, ఆ రోజు కొంతమంది కేవలం ఫోటోల కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, నువ్వు మూడో వ్యక్తిగా కూర్చొని గమనిస్తున్నప్పుడు, చిన్నపిల్లలు చిన్న చిన్న ప్రైజుల కోసం గొడవ పడుతున్నట్టుగా ఉంటుంది. వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, సమాజంలో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రార్థనా పరులు ఉంటారు.
కానీ ఇలాంటి చిన్న ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎగబడుతూ ఉంటాం. దేనికి? నా పేరు చెప్పబడాలి, నన్ను మెచ్చుకోవాలి, నేను ఫోటోలో కనిపించాలి, నన్ను అందరూ కూడా ప్రశంసించాలి, నాకు సన్మానాలు చేయాలి. బాగా గమనించాలండి. ఇవి సమాజంలో నువ్వు పొందుకోవచ్చు, కానీ సమాజం నిన్ను మర్చిపోతుంది, నన్ను మర్చిపోతుంది. ఈ ప్రపంచం నిన్ను నన్ను ఖచ్చితంగా ఒకరోజు మర్చిపోతుంది. దాంట్లో సందేహమే లేదు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా ఒకరోజు మనల్ని మర్చిపోయేటటువంటి రోజు వస్తుంది. కావున ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది ఇది కేవలం మాటలతో పనులతో చేసేది మాత్రమే కాదు, మనం జీవించేటటువంటి తీరు అని నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నా. జీవించేటటువంటి ఒక విధానం, ఆ యొక్క జీవించే విధానంలో ఈ యొక్క ప్రార్థన వస్తుంది. ఈ యొక్క జీవించే విధానంలో మంచి మాటలు వస్తాయి, జీవించే విధానంలో మంచి క్రియలు వస్తాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను గుర్తించాలి, నువ్వు ఈ సమాజంలో ప్రశంసలు పొందుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా, అది ఒకవేళ నీకు లభించినా, నీకు సంతోషం కలిగినా, అది నిజమైనది కాదు, తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చేటటువంటి ప్రశంసలు నువ్వు ఎన్నడూ కూడా ఊహించలేనిది. నువ్వు ఆశించకపోయినప్పటికీ దేవుడు నిన్ను అత్యున్నత స్థానమునకు లేవనెత్తుతాడు. మన క్రీస్తు ప్రభువును ఏ విధంగా అయితే దేవుడై ఉన్నప్పటికీ మానవుడిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి ఉండగా, ఆ యొక్క క్రీస్తు ప్రభు ప్రపంచానికంతా కూడా నిత్యము కనిపిస్తూ ఆ యొక్క శిలువ మార్గమే మనకు ఒక నూతన జీవిత మార్గముగా, శిలువ మార్గమే రక్షణ మార్గంగా మారింది. కావున నీవు నేను ఎంచుకున్నటువంటి మార్గము ఈ యొక్క ఆధ్యాత్మికతను చూపిస్తూ, నా క్రియలను చూపిస్తూ, నా మంచి మాటలు చెప్పుకుంటూ, నేను ఇన్ని మంచి పనులు చేశాను, నేను అది చేశాను, ఇది కట్టించాను, ఇవన్నీ మనకు అవసరం లేదండి. దేవునికి వదిలిపెట్టండి. నువ్వు చేసిన ప్రతి మంచి పని కూడా నీ కోసమని కాదు, క్రీస్తు కోసం చేశాను ఒక తలంపు నీలో నాలో గట్టిగా బలపడాలి, నీలో నాలో చాలా ఉండాలి. అప్పుడే నీవు నేను క్రీస్తుకు తగిన విధంగా జీవించే వ్యక్తులం అవుతామని ఈరోజు గ్రహించాలి. మరి ఈ యొక్క ఆత్మీయ గర్వం అనే ఈ యొక్క అంశం ద్వారా మనము మొన్నటి వారం పరిచయుడు సుంకరి ఉదాహరణ తీసుకొని ఉన్నాం. ఈ వారం ఇంకొక ఉదాహరణ మనం పరిశీలించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వచనాలు మనం చదువుకుంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిసయ్యులు తీసుకొని రావడం జరుగుతున్నది. ఈ యొక్క అంశమును మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నప్పటికీ ఈ యొక్క అంశాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని పట్టుకొని రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళు నీతిమంతులని, ఆమె తప్పుడు పనిలో చేస్తుండగా పట్టుబడిందని, ఆమె తప్పుడు జీవితం జీవిస్తుంది, ఈ యొక్క పరిచయలు అలాంటి జీవితం జీవించలేదని చూపించుకోవడానికి, నిరూపించడానికి, యేసు ప్రభువు తప్పు పట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం ఇది. మరి ఈ యొక్క ప్రయత్నంలో బాగా గమనించాలి, పరిసయ్యులు వ్యభిచారణ పట్టుబడిన స్త్రీని యేసు దగ్గర తీసుకొని వచ్చారు. కానీ ఈ యొక్క పరిసయ్యులో ఉన్నటువంటి ఆత్మీయ గర్వమును యేసు ప్రభు తొలగిస్తున్నాడు. ఆ యొక్క ఆత్మీయ గర్వం అంటే ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం మొన్నటి వారం. కానీ ఇంకొకసారి అదేమిటంటే, వాళ్ళు మంచి క్రియలు చేస్తున్నారు, మంచి జీవితం జీవిస్తున్నారు, 10వ వంతు చెల్లిస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహిస్తున్నారు, అన్నీ మంచి చేస్తూ ఉన్నారు, కానీ ఇతరులు చేయడం లేదు అనే ఒక ఆలోచన. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, వారు పదే పదే అడుగగా యేసు లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి, వాళ్ళు పదే పదే అడుగుతున్నారు.
యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, ఈమె తప్పు చేసింది, మేము చేయలేదు, మేము నీతివంతులం, ఆమె నీతివంతురాలు కాదు, మేము మంచి జీవితం జీవిస్తున్నాం, ఆమె జీవించడం లేదు. మన యొక్క జీవితంలో కూడా ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో పరిశీలిస్తుంటాం. మనం మంచి చేస్తాం, కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలని కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు మంచి చేయాలని కోరుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళలో మంచిని మనం పక్కన పెట్టి తప్పులు వెతుకుతూ ఉంటామే, అదే మనం చేసే తప్పు. ఎస్, నువ్వు మంచివాడివే కావచ్చు, నేను మంచివాడినే కావచ్చు, తప్పులేదు. కానీ నేను మంచి చేస్తున్నానని ఇతరుల్లో ఉన్న మంచిని పక్కన పెట్టి కేవలం తప్పులను వెతికే ప్రయత్నంలో మనము కూడా వారితో పాటు పాపం చేస్తూ ఉంటాం. అదే పాపం వీళ్ళు చేస్తున్నారు. ఈ యొక్క పరిసయ్యులు ప్రత్యేకంగా వ్యభిచారం పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి, ప్రభువా, ఇదిగో ఈ యొక్క వ్యక్తి ఈ విధంగా చేస్తుంది, మరి మీరేమంటారు అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉండగా, యేసు ప్రభు వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క పాపాలను యేసు ప్రభు వెలకి తీశాడు. వాళ్ళంతవరకు ఒక గోడను నిర్మించుకున్నారు. అదేమిటంటే, నేను మంచివాడిని, నేను మంచి పనులు చేస్తున్నాను, సుంకర్లాగా జీవించడం లేదు, ఆధ్యాత్మికత కలిగి ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, దానధర్మ క్రియలు చేస్తున్నాను అనే యొక్క మంచి పనులు అడ్డం పెట్టుకొని నేను మంచివాడిని అనే యొక్క ఆత్మీయ గర్వముతో జీవిస్తున్న వాళ్ళకి యేసు ప్రభు వారి యొక్క కన్నులను తెరిచాడు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరొకసారి పరిశీలించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని క్రీస్తు ఇస్తున్నాడు. అదేమిటంటే, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే, మాలో కూడా పాపం ఉంది అని గ్రహించారు. ఈ యొక్క ఆత్మీయ గర్వం మనలో ఉన్నప్పుడు మనకు ఉండే ఆలోచన ఏమిటంటే, నేను మంచివాడిని, నేను తప్పంగా మిగతా వాళ్ళంతా చెడ్డ వాళ్ళే అనే ఆలోచనలు మనలో ఉండడం. లేదా ఒక విచారణలో ఉంటే, నేను చేసిన మంచి పనులు మా విచారణలో ఎవడూ చేయడం లేదు, నేను ఇచ్చిన ఇంత డబ్బు ఎవడు కూడా ఇవ్వడం లేదు, నేను చేసిన సేవలు ఎవరు కూడా చేయడం లేదు, 20 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా చేస్తున్నా, 50 సంవత్సరాల నుంచి అది చేస్తున్నా, 90 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నా. నువ్వు చేసే క్రియలు దేవునికి అవసరమే లేదు. ప్రభు నువ్వు చేసే పనులు చివరికి రాళ్లతో, చెట్టతో కూడా చేయించుకోగలుగుతాడు, మట్టితో కూడా చేయించుకోగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ దేవునికి అవకాశం ఇచ్చాడు. నువ్వు 20 సంవత్సరాలు నీ విచారణలో పాటలు పాడి ఉంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావించు. 30 సంవత్సరాలు నువ్వు దేవునికి ఒక విచారణలో నువ్వు కానుకలు ఇచ్చి ఉన్నావంటే, నీకు దేవుడు డబ్బు ఇచ్చి ఉన్నాడంటే అది నువ్వు చేసినటువంటి గొప్ప పనేమి కాదు. దేవునికి సమృద్ధిగా ఇచ్చాడు, దేవునికి ప్రేరేపణ కలిగించాడు. కావున నువ్వు చేసింది నేను చేశాను అనే ఆలోచన పక్కన పెట్టి, క్రీస్తు నాతో నన్ను వాడుకుంటూ చేయించాడు అనే ఆలోచన మనకు రావాలి. నేను అనే ఆలోచన కాకుండా క్రీస్తు అనే ఆలోచన రావాలి. నాది అని కాకుండా క్రీస్తు ఇచ్చినట్టు బహుమానం అనే ఆలోచన రావాలి. నా గొప్పతనం కాదు, క్రీస్తు యొక్క గొప్పతనం అనే ఆలోచన రావాలి. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మనము అప్పద్రాక్షను పైకెత్తి ప్రతి దివ్య బలి పూజలో గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు. మనకు క్రీస్తే సర్వస్వం అండి. క్రీస్తు మనకు సర్వస్వమైనప్పుడు నా మంచి పనులు నాకు గుర్తురావు. కేవలం క్రీస్తు ఇచ్చిన కరుణాను గుర్తుపెట్టుకుంటాం. కావున ఈ యొక్క ఆత్మీయ గర్వంలో ఈ యొక్క పరిచయలకు దేవుడు కన్నులు తెరిచిన విధంగా ఈరోజు మన కన్నులు కూడా మనం తెరవాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుందాం. పాపం చేయనివాడు ఈ లోకంలో ఎవడూ లేడు, అందరం కూడా పాపాత్ములమే. కానీ మంచి పనులు చేస్తూ కూడా గర్వంతో మనం ఉంటూ ఉంటాం. అదేమిటంటే, నేను మంచి చేశాను, నేను అన్ని సేవలు చేశాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు కృషి చేశాను, నా వల్లే ఈరోజు ఈ విధంగా చర్చ నడుస్తుంది, నా వల్లే ఈ ఊరంతా బాగుపడింది. వద్దు, ఈ ఆలోచనలు పక్కన పెట్టండి. క్రీస్తు ఇచ్చిన బహుమానం అని చెప్పండి, క్రీస్తు ఇచ్చిన శక్తి అని చెప్పండి, క్రీస్తు నాకు సహాయం చేశాడని చెప్పండి. ఎంతోమంది వాడుతూ ఉంటారు. ఎంతోమంది సాధారణమైన వాడుక భాషలకు కూడా మీ ప్రోగ్రాం బాగా చేశారండి అంటే ఏదో దేవుని దయ ఫాదర్ అంటూ ఉంటారు, దేవుని కృప అంటుంటారు. మంచిది. దేవునికి ప్రతి మహిమ ఘనత చెల్లాలి. మనకి ఏ ఘనత వద్దు, ఏ మహిమ వద్దు. నువ్వు ఎంత మహిమ పట్టుకున్నా మట్టిలోనే వెళ్ళిపోవాలి. మహిమను తీసుకొని వెళ్ళలేవు, మట్టిలోనే కలవాలి. అది నీవైనా నేనైనా ఎవరైనా ఈ ప్రపంచంలో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము మన యొక్క జీవితంలో ధ్యానించుకోవాలంటే
ప్రభు చెప్పినటువంటి విషయాలు, పరిసయ్యులకు ఏ విధంగా అయితే పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడో, మనలో పాపం లేదు అని నీకు అలా ఆలోచన వచ్చినప్పుడు ఇతరులు తప్పు పట్టవద్దు. ఇతరుల్లో మంచిని వెతకాలి. ఇతరులు తప్పు చేస్తారు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం, తప్పులేదు. అవసరమైతే వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్తాం. మరి అదేవిధంగా ఆ యొక్క స్త్రీకి కూడా చెప్పిన మాటలు ఒకసారి గమనించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పాను. ఆ యొక్క స్త్రీతో ప్రభు తన యొక్క ఆధ్యాత్మిక కన్నులను కూడా తెరుస్తున్నాడు. ఇక్కడ పరిసయ్యులకు మేము మంచి వాళ్ళము అనే ఒక ఆలోచన తీసివేసి వాళ్ళు పాపాత్ములు అని గమనించుకునే విధంగా మాట్లాడితే, ఒక పాపాత్మురాలకు మాత్రం నువ్వు భయపడవద్దు, నువ్వు కూడా మంచి జీవితం జీవించు అని ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. మరి రెండవదిగా ఆధ్యాత్మిక గర్వం మనలో లేకుండా ఉండాలంటే మనము ఇతరుల యొక్క తప్పుల మీద కేంద్రీకృతం చేయకుండా, ధ్యాస ఉంచకుండా మనలో ఉన్నటువంటి తప్పులు మనం వెతుకుతాం. ఏ విధంగా అయితే పరిసయ్యులు గమనించారు, యేసు చెప్పిన తర్వాత మీలో పాపం చేయని వాడు రాయి వేయమన్నప్పుడే వాళ్ళు గ్రహించారు, ఓ నాలో కూడా పాపం ఉందా అని. ఆ విధంగా ఆత్మీయ గర్వం ఉన్నప్పుడు మనలో ఉన్న పాపాలు మనకు కనిపించవు. ఇతరులు చేసే పాపాలు, ఇతరులు చేసే తప్పులు మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం. సో మనలో ఉన్న తప్పులను మనం వెతుకుతూ మనం సరి చేసుకుందాం. మనలో నేను అనేటువంటి ఒక పదాన్ని, నాది అనే ఒక పదాన్ని మనం తీసివేసి క్రీస్తుది, క్రీస్తు ఇచ్చిన బహుమానం అనే మాటలతో మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా నీ శక్తి వల్ల, నీ డబ్బు వల్ల, నీ యొక్క స్తోమత వల్ల, నీ బలం వల్ల నువ్వేం చేయలేవు, కేవలం క్రీస్తు ఇచ్చేటువంటి శక్తి వల్ల అన్నీ చేయగలుగుతావనే ఒక ఆలోచన మన హృదయంలో దాచుకోవడం. అదేవిధంగా శిష్యులు ఏ విధంగా అయితే క్రీస్తుతో ఉండి నేర్చుకున్నారో మనము కూడా ఈ యొక్క ఆత్మీయ గర్వాన్ని తీసివేయాలంటే క్రీస్తుతో మనం ఉండాలి, క్రీస్తును పొందుకోవాలి, తదుపరి వెళ్ళి క్రీస్తుని ఇతరులకు పంచాలి. మరి అదేవిధంగా దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడాలని, మనం చేసే ప్రార్థన తగ్గింపు గుణంతో ఉండాలని, అదేవిధంగా గర్వంతో ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క అంశాలన్నీ కూడా ఒక్కసారి నేను చివరిలో తొందరలు చెప్పానండి. ఒకసారి మీరు గమనించండి, వీలైతే మరొకసారి యొక్క వీడియో వినండి. ఈ చివరిగా చెప్పిన అంశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మన దగ్గర ఎప్పుడైతే ప్రతి ఒక్కరు గర్వాలు చెప్పుకునే వాళ్ళు, నేను అది చేశా అని చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి. గర్వంతో ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి. తగ్గింపు గుణంతో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండండి. మరి చివరికి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ పని చేసినా, ఏది చేసినా దేవునికి మహిమ ఇద్దాం, దేవుని పొగుడుదాం, దేవునికి మాత్రమే కీర్తనలు. మరి మన ఈలోక జీవితంలో మనకి ఏ ప్రశంసలు వద్దు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆత్మీయ గర్వం నుంచి బయటపడి మనం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మరి గత 2 వారాలుగా ఆత్మీయ గర్వం అనేటువంటి ఈ యొక్క అంశం ద్వారా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు నేర్పించినటువంటి విషయాలను బట్టి మీకు వందనాలు. ఎన్నో సందర్భాల్లో పరిశీల వలె మేము కూడా నీతివంతులమని, గొప్ప సేవకులమని, గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పామని గర్వంతో మేము విరవీగుతున్న సందర్భాలన్నీ కూడా మీకు సమర్పిస్తూ క్షమాపణ అడుగుతున్నాం. ప్రభు, అదేవిధంగా మాలో తగ్గింపు గుణాన్ని మాకు నేర్పించండి. మీ మీద ఆధారపడి జీవించే లక్షణాలను మాకు దయచేయండి. మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీ యొక్క కృపతో సమృద్ధిగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం వేరొక అంశం ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. May God bless all of you.